చాలాసార్లు మనుషులు దేవుడు తమను ఎలా సృష్టించారో దాన్ని బట్టి దేవుని స్తుతించి, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ దేహంతో నేను ఎలా ఘనపరచాలి, ఎలా మహిమపరచాలి, ఈ జీవితాన్ని నీకు ఇష్టంగా నేను ఎలా మలుచుకోవాలి, ఈ జీవితంలో నీకు ఇంపుగా నేను ఎలా జీవించాలి అని ప్రభువులో కొనసాగకుండా వ్యర్థమైన ఆలోచన ధోరణులతో, కొన్నిసార్లు ప్రపంచంలోని పోకడలతో వెళ్ళి నష్టపోతున్న ఎన్నో సందర్భాలు, ఎంతో మంది వ్యక్తులను మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. ఆది కాండలో మనం చూసినట్లయితే ఆది దంపతులైన ఆదాము హవ్వలు కూడా ఏదైనా తోటలో దేవుడు వారికి సమృద్ధినిచ్చారు, సంతోషాన్ని ఇచ్చారు. ప్రతి దినము చల్లపూటన వారితో వచ్చి సంభాషణ చేస్తూ ఉండేవారు దేవుడు. దే హ్యాడ్ వెరీ గుడ్ దేవర్ ఇన్ అ వెరీ గుడ్ ప్లేస్, దేవర్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. దేవునితో కూడా చాలా మంచి సాన్నిహిత్యాన్ని కలిగిన వ్యక్తులుగా ఆదాము హవ్వలు ఉన్నారు. అంటే ఆ సమయంలో సర్పము వారి దగ్గరకు వచ్చి ఒక ఆలోచన, ఒక మాట, ఆ మాట ఏంటంటే కీడును మేలుగా చూపించే ఒక మాట అపవాది పలికినప్పుడు హవ్వ మొదట ఆ మాటలను నమ్మి మోసగించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆది కాండము 3వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు.